నూకరాజు ఫ్యామిలీ సూసైడ్ కేసు. ఈ కేసులో రిమాండ్ రిపోర్ట్ ఇప్పుడు కీలకంగా మారింది. అసలు రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు ఏం చెప్పారు? నిందితుడు షేక్ సాదిక్ ఖాన్ పై ఎలాంటి ఆరోపణలున్నాయి? ముఖ్యంగా ఈ కేసులో లవ్ జిహాద్ అనే అంశం ఉందా? ఈ విషయంలో మాత్రం ఒక క్లారిటీ అవసరం. రిమాండ్ రిపోర్ట్లో లవ్ జిహాద్ అనే పదం లేదు. లవ్ జిహాద్ కేసు అని ఎక్కడా కూడా పేర్కొనలేదు. అయితే మతానికి సంబంధించిన కొన్ని ఆరోపణలు మాత్రం రిమాండ్ రిపోర్ట్లో ఉన్నాయి. అసలు రిమాండ్ రిపోర్ట్లో ఏముందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిమాండ్ రిపోర్ట్ ప్రకారం ఈ కేసులో నిందితుడు షేక్ సాదిక్ ఖాన్పై పలు ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా జగదీష్ రెడ్డి మరణం, ఆయన భార్య సౌజన్యతో నిందితుడికి ఉన్న పరిచయం, బెదిరింపులు, వేధింపులు, డబ్బు, బంగారం, బ్యాంక్ ఖాతాలు, ఆస్తులపై నియంత్రణ, ఇవన్నీ తీసుకునేందుకు చేసిన ప్రయత్నం, ఇక ముగ్గురి ఆత్మహత్యకు ముందు జరిగినటువంటి పరిణామాలు, ఇవన్నీ రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావించారు. ముందుగా జగదీష్ రెడ్డి మరణం విషయానికి వస్తే రిమాండ్ రిపోర్ట్ జగదీష్ రెడ్డి 2026 జూలై 2న చనిపోయారు. ఆయనపై నిందితుడు దాడి చేశాడని, హానికరమైన పదార్థాలు ఇచ్చాడని ఆరోపణలు ఉన్నాయి. కానీ జగదీష్ రెడ్డి మరణానికి అసలు కారణం ఏంటి? నిందితుడు ఇచ్చాడని చెప్తున్న పదార్థం ఏంటి? ఆ విషయం ఎక్కడి నుంచి వచ్చింది? ఇంజెక్షన్లు ఎక్కడి నుంచి వచ్చాయి? వాటిని ఎందుకు ఉపయోగించారు? అసలు వాటి వల్లే జగదీష్ రెడ్డి చనిపోయారా అనే విషయాలను ఇంకా దర్యాప్తు చేయాల్సి ఉందని పోలీసులు చెప్తున్నారు. అంటే జగదీష్ రెడ్డిని నిందితుడే హత్య చేశాడని కోర్టు తేల్చినటువంటి విషయం కాదు. ఇది ప్రస్తుతం పోలీసుల దర్యాప్తులో ఉన్న ఆరోపణలు మాత్రమే. ఇక సౌజన్య విషయానికి వస్తే జగదీష్ రెడ్డి తన కుమారుడిని షూటింగ్ ట్రైనింగ్ కోసం ప్రో షూటింగ్ అకాడమీకి పంపేవారు. అక్కడ షేక్ సాదిక్ ఖాన్ షూటింగ్ కోచ్గా ఉన్నారు. ఈ పరిచయం ద్వారా జగదీష్ రెడ్డి ఆయన భార్య సౌజన్యతో నిందితుడికి పరిచయం ఏర్పడిందని పోలీసులు చెప్తున్నారు. ఆ తర్వాత సౌజన్యతో నిందితుడు సన్నిహితంగా మారాడని, ఆమెను బ్లాక్మెయిల్ చేశాడని, బెదిరించాడని సౌజన్య రాసిన సూసైడ్ నోట్లో ఆరోపణలు ఉన్నాయి. రిమాండ్ రిపోర్టు చెప్తోంది. ఆరోపణలు ఉన్నాయని రిమాండ్ రిపోర్టు చెప్తోంది. ఆమెపై శారీరకంగా దాడి చేశాడని కూడా ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు ఆమె భర్తను కొడుకును చంపేస్తానని బెదిరించాడని కూడా ఆమె నోట్లో పేర్కొన్నట్టు రిపోర్ట్లో ఉంది. ఇక ఆస్తుల వ్యవహారం కూడా రిమాండ్ రిపోర్ట్లో ఉంది. నిందితుడు డబ్బు, బంగారం, బ్యాంక్ ఖాతాలు, ఎస్బీఐ లాకర్, ఆస్తిపత్రాలపై నియంత్రణ తీసుకునేందుకు ప్రయత్నించాడని ఆరోపణలు ఉన్నాయి. తిమ్మాపురం పంచాయతీ పరిధిలో నూకరాజు పేరుతో ఉన్న భూమిని అమ్మేందుకు కూడా ప్రయత్నించాడని పోలీసులు రిపోర్ట్లో పేర్కొన్నారు. ఇక అసలు విషాద ఘటన విషయానికి వస్తే జగదీష్ రెడ్డి మరణం తర్వాత ఆయన భార్య సౌజన్య, ఆమె తల్లిదండ్రులు నూకరాజు, మీనా, మైనర్ బాలుడు రియాన్ష్ ఆగస్టు 16న కాకినాడ నుంచి రాజమహేంద్రవరం వెళ్ళారు. ఆ తర్వాత గోదావరి నదిలోకి దూకారు. బాలుడు రియాన్ష్ను పోలీసులు సజీవంగా బయటకు తీసుకొచ్చారు. కానీ సౌజన్య, నూకరాజు, మీనా చనిపోయారు. ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తున్న కీలక అంశం ఏంటంటే, ఈ ముగ్గురు ఆత్మహత్య చేసుకునే ముందు నిందితుడి నుంచి ఏమైనా బెదిరింపులు ఎదుర్కొన్నారా? ఏమైనా ఒత్తిడి ఎదుర్కొన్నారా? వేధింపులు జరిగాయా? ఆ ఒత్తిడికి ఈ ముగ్గురి ఆత్మహత్యకు మధ్య ఏమైనా సంబంధం ఉందా అనేది ఇంకా తేలాల్సి ఉందని పోలీసులు చెప్తున్నారు. ఇక ఈ కేసులో ఇప్పుడు ఎక్కువగా చర్చ జరుగుతున్న అంశం లవ్ జిహాద్. ఈ విషయంలో రిమాండ్ రిపోర్టు ఏం చెప్తుంది? చాలా క్లియర్గా చెప్పాలి. రిమాండ్ రిపోర్ట్లో లవ్ జిహాద్ అనే పదం లేదు. లవ్ జిహాద్ కేసు అని ఎక్కడా కూడా లేదు. అయితే మతానికి సంబంధించిన ఆరోపణలు మాత్రం ఉన్నాయి. రిమాండ్ రిపోర్ట్ ప్రకారం సౌజన్యను కొన్ని ఇస్లామిక్ మతపరమైన ఆచారాలు పాటించాలని నిందితుడు ఒత్తిడి చేశాడనే ఆరోపణ ఉంది. మతపరమైన పుస్తకాలు చదవాలని చెప్పాడని, వాటిలోని విషయాలు రాయాలని ఒత్తిడి చేశాడని, మైనర్ బాలుడిని ఉర్దూ నేర్చుకోవాలని చెప్పాడని రిపోర్టులో ప్రస్తావించారు. అలాగే సౌజన్యను ఇస్లాంలోకి మారాలని నిందితుడు ఒత్తిడి చేశాడని ఆమె సూసైడ్ నోట్లో ఆరోపించినట్లు కూడా రిమాండ్ రిపోర్ట్లో దీన్ని రిలీజియస్ కొయర్షన్గా పేర్కొన్నారు.
అంటే మతపరమైన విషయాల్లో ఒత్తిడి చేశారనే ఆరోపణ. అందుకే ఈ కేసులో ఒక విషయం మాత్రం చాలా క్లియర్గా రిమాండ్ రిపోర్ట్లో మతానికి సంబంధించిన అంశమే లేదు అంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మతపరమైన ఆచారాలు పాటించమన్న ఆరోపణ ఉంది. ఉర్దూ నేర్చుకోవాలని ఒత్తిడి చేశారనే ఆరోపణ ఉంది. మతం మార్చుకోవాలని ఒత్తిడి చేశారనే ఆరోపణ కూడా ఉంది. కానీ ఇవన్నీ ఉన్నాయని చెప్పి ఇది లవ్ జిహాద్ కేసు అని రిమాండ్ రిపోర్ట్ చెప్పడం లేదు. ఎందుకంటే ఆ పదమే రిమాండ్ రిపోర్ట్లో లేదు. కాబట్టి రిమాండ్ రిపోర్ట్లో లవ్ జిహాద్ లేదు. కానీ మతపరమైన ఒత్తిడికి సంబంధించిన ఆరోపణలు మాత్రం ఉన్నాయి. ఇది ఈ కేసులో రిమాండ్ రిపోర్ట్ చెప్పే అసలు విషయం. మిగతా ఆరోపణలన్నీ కూడా ప్రస్తుతం పోలీసుల దర్యాప్తులో ఉన్న అంశాలే.